Well guys, welcome back to Ara Telugu movie promos. ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోబోతున్నాము రాయన్ గురించి. ధనుష్ డైరెక్ట్ ఇంకా యాక్టింగ్ చేసిన మూవీ అనమాట. యాక్చువల్లీ ధనుష్ చూసుకుంటే చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ రేపు లైక్ కుబేరా అంటాడు, రాయన్ అంటాడు, ఇంకా వేరే మూవీస్ అంటాడు, జుట్టు పెంచుతాడు, గుండు గీస్తాడు. ఎట్లయితుంది ఇదంతా కథ అర్థం కావట్లేదు. ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు ఇంత బిజీ షెడ్యూల్. ఎందుకంటే పెద్ద హీరోలే 2 yearsకి 1 yearకి ఒక మూవీ తీస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 1 yearకి 2 movies. సో 1 movie పక్క వచ్చేస్తుంది ధనుష్ పక్క నుంచి. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంత మంచి మూవీ తీశారంటే చాలా గ్రేట్ అనమాట. సో డైరెక్షన్ ఇంకా యాక్టింగ్ అతనే చేస్తాడు. అండ్ ఆ డైరెక్షన్ అంటే నార్మల్గా ఓవర్కో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్కి చెప్పి లాస్ట్కి వచ్చి కట్టి చెప్పడం కాదు. సొంతంగా అతనే ఉండి మొత్తం మంచిగా డైరెక్ట్ చేశారనమాట. సో మంచిగా వచ్చిందనమాట. ఎందుకు ఇట్లా పోయంలోకి చెప్తున్నా. సో ఇదండి మనము రాయన్ గురించి చూసుకుంటే. కాకపోతే మూవీ విషయానికి అంటారా, సో అది చెప్పకుండా చెప్పాలనుకుంటే 5 points మనం 4 ఇవ్వచ్చు. దీనికే బాగుంది, మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. ప్రొడక్షన్ వాల్యూ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ ఓకే. డైరెక్షన్ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే బీజిఎం గురించి మనం చాలా అప్రిషియేట్ చేయాలన్నమాట. ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం అసలు బతికిచ్చేసింది కొన్ని సీన్స్ని. లైక్ కొన్ని సీన్స్ లోగా ఉంటాయి, దాన్ని ఆ బీజిఎమే దాన్ని హైప్ ఎక్కించి మంచిగా తీసుకెళ్ళింది అనమాట. సో చాలా బాగా చేశారు బీజిఎం అయితే. సో బీజిఎంకి మనము ఒక 10కి 9 points ఇవ్వచ్చు ఈజీగా. ఏఆర్ రెహమాన్ గాంధీ మనం ఏం చెప్పగలుగుతాం వారి గురించి. సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే డైరెక్షన్. చాలామంది అనుకుంటున్నారు లైక్ ఇంత బిజీ షెడ్యూల్లో మామూలుగా డైరెక్షన్ చేసి ఉండొచ్చు అంటే లేదు, చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే ధనుష్ ఉంటాయి కదా, తన తమ్ముళ్ళు తప్పిపోతారనమాట. లైక్ ఒక డేంజరస్ ప్లేస్లో ఉంటారు. సో అతన్ని ఎట్లా తీసుకొస్తారు, ఎలాంటి క్రూయల్ ప్లేస్, అది ఎంత క్రూయాలిటీ ఉంటుందో అది మొత్తము. కాకపోతే ఇక్కడ ఇంట్లో ఎంతో బ్లడ్ ఉన్నా సరే ఇది ఏ ప్లేస్ ఎందుకు కాలేదు నాకు అర్థం కావట్లేదు. కానీ బాగుంది, ఒక వేరే జోన్కి వెళ్ళినట్టు అనిపించింది. నార్మల్ టిపికల్ రెగ్యులర్ డ్రామా అయినా వేరే జోన్లో అనిపించింది. ఆ సినిమాటోగ్రఫీ వల్ల అది కొంచెం వేరేగా అనిపించింది, కొత్తగా అనిపించింది. చాలా నచ్చింది అనమాట ఇందులో. ఎందుకంటే ధనుష్ అయితే ఇందులో యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఆ గుండు లుక్ బాగుందనమాట. బాగుంది యాక్చువల్లీ. ఆ గుండు కట్ చేసుకున్నాక మళ్ళీ కుబేరప్పుడు అంత హెయిర్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మూవీ విషయానికి వచ్చేసి మాత్రం మీరు పక్కా చూడొచ్చు, అస్సలు మిస్ కాకండి మూవీని. వెళ్ళి థియేటర్స్ చూడండి. అండ్ సబ్స్క్రైబ్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.